నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము చతురధికశతతమః సర్గః. 104వ సర్గ. రావణుడు తన సారథిని నిందించుట, సారథి రావణునకు తగిన కారణము చెప్పి నచ్చజెప్పి రథమును మరల యుద్ధభూమికి తీసుకొని వెళ్ళుట. సతు మోహాత్సు సంక్రుద్ధ కృతాంత బలచోదితః క్రోధ సంరక్తనయనో రావణః సూతమబ్రవీత్. దైవ బలము చేత ప్రేరేపింపబడిన ఆ రావణుడు అజ్ఞానము వలన కోపించి కోపము చేత ఎర్రనైన నేత్రములతో సారథితో ఇట్లు పలికెను. హీన వీర్యమివాశక్తం పౌరుషేణ వివర్జితం భీరుం లఘుమివా సత్వం విహీనమివ తేజసా విముక్తమివ మాయాభిరస్త్రైరివ బహిష్కృతం మామవజ్ఞాయ దుర్బుద్ధే స్వయా బుద్ధ్యా విచేష్టసే. ఓ చెడ్డ బుద్ధి కలవాడా, అసమర్థుడైన పౌరుషము లేని పరాక్రమహీనుణ్ణి వలె, భయస్వభావము కల బలము లేని సామాన్య వ్యక్తిని వలె, తేజస్సు లేని వానిని వలె, మాయాశక్తులన్నీ కోల్పోయిన వానిని వలె, అస్త్రముల చేత విడువబడిన వానిని వలె నన్ను అవమానము చేసి నీ ఆలోచన ప్రకారము ప్రవర్తించుచున్నావేమి? కిమర్థం మామవజ్ఞాయ మచ్ఛందమనవేక్ష్య చ త్వయా శత్రు సమక్షం మే రథోయమపవాహితః. శత్రువుల సమక్షమునందు నాకు అవమానము కలుగునట్లుగా నా అభిప్రాయమును తెలిసికొనకుండా నీవు నా రథమును ఎందుకు దూరముగా తీసుకొని వచ్చినావు? త్వయాద్యహి మమానార్య చిరకాల సమార్జితం యశో వీర్యం చ తేజశ్చ ప్రత్యయశ్చ వినాశితః. అనార్యుడా, నీవు ఈనాడు నేను చిరకాలము నుండి సంపాదించిన కీర్తిని, పరాక్రమమును, తేజస్సును, నమ్మకమును అనగా మహాశూరుడనని నాపై ఇతరులకున్న నమ్మకమును నశింపజేసినావు. శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమైః పశ్యతో యుద్ధలుబ్ధోహం కృతః కా పురుషస్త్వయా. ప్రసిద్ధమైన పరాక్రమము గలవాడు, పరాక్రమముల చేత సంతోషపెట్టదగినవాడు అయిన శత్రువు చూచుచుండగా నీవు యుద్ధమునందు అత్యాసక్తి గల నన్ను నీచ పురుషుణ్ణిగా చేసివేసినావు. యస్త్వం రథమిహం మోహాన్న చేద్వహసి దుర్మతే సత్యోయం ప్రతితర్కో మే పరేణ త్వముపస్కృతః. ఓ దుర్మతి, నీవు ఈ రథమును తెలివి తక్కువతనమున ఇట్లు తీసుకొని రాకున్నచో నీకు శత్రువు లంచమిచ్చి ఉండును అని నా ఊహ సత్యము. నహి తద్విద్యతే కర్మ సుహృదో హితకాంక్షిణః రిపూణాం సదృశం త్వేతద్యత్వయైతదనుష్ఠితం. నీవు చేసిన ఈ పని శత్రువులు చేయదగినదే కాని హితమును కోరు మిత్రుడు చేయదగినది కాదు. నివర్తయ రథం శీఘ్రం యావన్నాపైతి మే రిపుః యది వాధ్యుషితోసి త్వం స్మర్యతే యది మే గుణః. నీవు నా దగ్గర చాలా కాలము నివసించిన విషయము జ్ఞాపకమున్నచో, నేను నీకు చేసిన ఉపకారాదులు జ్ఞాపకమున్నచో, నా శత్రువు దూరముగా వెళ్లిపోక మునుపే రథమును శీఘ్రముగా మరల్చుము. ఏవం పరుషముక్తస్తు హితబుద్ధిరబుద్ధినా అబ్రవీద్రావణం సూతో హితం సానునయం వచః. బుద్ధి విహీనుడైన రావణుడు పలికిన ఆ పరుషవాక్యములు విని హితబుద్ధి అయిన ఆ సారథి ఆతనిని బ్రతిమాలుకొనుచు ఇట్లు పలికెను.
నభీతోస్మి నమూఢోస్మి నోపజప్తోస్మి శత్రుభిః న ప్రమత్తో నిస్నేహో విస్మృతా నచ సత్క్రియా. నేను భయపడలేదు, నా ఆలోచనలు చెడలేదు, శత్రువులచే లంచము మొదలైనవి ఇచ్చి వశము చేసి కొనబడలేదు, పొరబడలేదు, స్నేహ విహీనుడను కాలేదు, నీవు చేసిన సత్కారము మరువలేదు. మయా తుహిత కామేన యశశ్చ పరిరక్షత స్నేహ ప్రసన్న మనసా హితమిత్య ప్రియం కృతం. నీ మంచిని కోరిన, నీ కీర్తిని రక్షించుచున్న, స్నేహము చేత ప్రసన్నమైన మనస్సుగల నేను నీకు ప్రియము కాకున్నను ఈ పని నీకు హితము అనగా శ్రేయస్కరము అను కారణము చేత చేసితిని. నాస్మిన్నర్థే మహారాజత్వం మాం ప్రియహితే రతం కశ్చిల్లఘురివా నార్యో దోషతో గంతుమర్హసి. ఓ మహారాజా, నీ ప్రియహితములను కోరు నన్ను ఈ విషయమునందు నీవు ఎవడో లఘుబుద్ధిగల అనార్యుడు వలె దోషము చేసినట్లు భావించకుము. శ్రూయతాం ప్రతిదాస్యామి యన్నిమిత్తం మయా రథః నదీ వేగ ఇవా భోగే సంయుగే వినివర్తితః. ఉన్నత ప్రదేశమునందు నదిని వలె యుద్ధరంగము నుండి నేను రథమును ఏ కారణము వలన మరల్చితినో చెప్పెదను వినుము. శ్రమం తవావగచ్ఛామి మహతారణ కర్మణా నహి తే వీర్య సౌముఖ్యం ప్రకర్షం నోపధారయే. ఎక్కువగా యుద్ధము చేసి ఉండుటచే నీవు శ్రమ చెందినట్లు తెలిసికొన్నాను. పరాక్రమము చూపు విషయమున సుముఖత్వమును కాని, శత్రువు కంటే ఆధిక్యము కాని నీలో నాకు కనబడలేదు. రథోద్వహన ఖిన్నాశ్చ భగ్నామే రథవాజినః దీనా ఘర్మ పరిశ్రాంతా గావో వర్షహతా ఇవ. నా రథములు గుర్రములు రథమును లాగుట చేత అలసి కదలలేకుండా అయినవి, వర్షము చేత కొట్టబడిన గోవులు వలె వేడి చేత అలసినవై దీనములుగా ఉన్నవి. నిమిత్తాని చ భూయిష్ఠం యాని ప్రాదుర్భవంతి నః తేషు తేష్వభిపన్నేషు లక్షయామ్య ప్రదక్షిణం. మనకు కనబడుచున్న నిమిత్తములు అనగా శకునములు చాలా వరకు పరీక్షించగా మనకు ప్రతికూలముగానే ఉన్నట్లు నాకు కనబడినవి. దేశకాలౌ చ విజ్ఞేయౌ లక్షణానీంగితాని చ దైన్యం హర్షశ్చ ఖేదశ్చ రథినశ్చ మహాబలా. మహాబలవంతుడా, సారథిగా ఉన్నవాడు దేశకాలములను, రథికుని లక్షణాలను, ముఖ వికారములను, దైన్యమును, ఉత్సాహమును, అలసటను చూచుచుండవలెను. స్థల నిమ్నాని భూమేశ్చ సమాని విషమాణి చ యుద్ధకాలశ్చ విజ్ఞేయః పరిస్యాంతర దర్శనం. సారథి నేల మీద ఎత్తుపల్లములు, సమప్రదేశములు, సమముగా లేని ప్రదేశములు, యుద్ధ సమయమునందు వీటినన్నింటినీ తెలిసికొనవలెను. శత్రువులో ఉన్న లోపములను కూడా గుర్తించుచుండవలెను. ఉపయానాపయానే చ స్థానం ప్రత్యపసర్పణం సర్వమేతద్రథస్థేన జ్ఞేయం రథ కుటుంబినా. రథమునందున్న రథ సంరక్షకుడైన సారథి దగ్గరగా వెళ్ళుట, దూరముగా వెళ్ళుట, నిలచుట, దూరముగా తొలగుట ఇవన్నీ తెలియవలెను. తవ విశ్రామహేతోస్తు తథైషాం రథవాజినాం రౌద్రం వర్జయతా ఖేదం క్షమం కృతమిదం మయా. భయంకరమైన అలసటను తప్పించుటకు నీకు, రథాశ్వములకు విశ్రాంతి కొరకు నేను ఈ పనిని యుక్తముగానే చేసితిని. స్వేచ్ఛయానమయా వీర రథోయమపవాహితః భర్తృస్నేహ పరీతేన మయేదం యత్కృతం ప్రభో. ఓ వీరుడా, ఓ ప్రభు, నేను ఈ రథము కేవలము నా ఇష్టము ప్రకారము తొలగించలేదు. నేను చేసిన ఈ పని ప్రభుభక్తి చేతనే చేయబడినది. ఆజ్ఞాపయ యథా తత్వం వక్ష్యస్య నిషూదన తత్కరిష్యామ్యహం వీర గతానృణ్యేన చేతసా. శత్రు సంహారకుడవైన వీరుడా,
ఆజ్ఞాపించుము. నీవు ఎట్లు చేయమని చెప్పెదవో అట్లే నీ రుణమును తీర్చుకొనవలెను అను ఆలోచనతో చేసెదను. సంతుష్టస్తేన వాక్యేన రావణస్తస్య సారథేః ప్రశస్యైనం బహువిధం యుద్ధలుబ్ధో బ్రవీదిదం. ఆ సారథి పలికిన మాటలకు సంతోషించిన రావణుడు ఆతనిని అనేక విధముల ప్రశంసించి యుద్ధమునందు ఆసక్తి కలవాడై ఇట్లు పలికెను. రథం శీఘ్రమిమం సూత రాఘవాభిముఖం నయా నాహత్వా సమరే శత్రూన్ నివర్తిష్యతి రావణః. ఓ సారథి, రథమును రామునకు ఎదురుగా తీసుకుని వెళ్ళుము. రావణుడు యుద్ధములో శత్రువులను చంపకుండగా వెనుకకు తిరిగి వెళ్ళడు. ఏవముక్త్వా తతస్తుష్టో రావణో రాక్షసేశ్వరః దదౌ తస్య శుభం హ్యేకం హస్తాభరణముత్తమం. శ్రుత్వా రావణ వాక్యాని సారథిః సంయవర్తత. రాక్షస ప్రభువైన రావణుడు ఇట్లు పలికి సంతోషించినవాడై ఆతనికి ఒక అందమైన శ్రేష్టమైన హస్తాభరణమును బహూకరించెను. ఆ సారథి రావణుని మాటలు విని వెనుకకు మరలెను. తతో ద్రుతం రావణ వాక్యచోదితః ప్రచోదయామాస హయాంస సారథిః సరాక్షసేంద్రస్య తతో మహారథః క్షణేన రామస్య రథాగ్రతోభవత్. పిమ్మట రావణుని వాక్యము చేత ప్రేరితుడై ఆ సారథి శీఘ్రముగా గుర్రములను తోలెను. పిమ్మట క్షణకాలములో ఆ రావణుని రథము రాముని రథము ఎదుట ఉండెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 4ధికశతతమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.